హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఇక మీరు ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా బాబాగారికి చెప్పుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి 100 జన్మల అదృష్టం, ఒక అద్భుతం చూస్తావు. ఈ క్షణం నా మీద నమ్మకంతో ఇక్కడున్న ఖజానా అందుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారండి. మన జీవితంలో పడుతున్న మన కష్టాలకు కారణాలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఆ కష్టం తీర్చడానికి బాబాగారు స్వయాన మనకి ఈరోజు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఒక అద్భుతం మన జీవితంలో జరగబోతుంది. ఈరోజు బాబాగారు మీద నమ్మకంతో, ఈ క్షణం నా మీద నమ్మకంతో ఇక్కడున్న ఖజానాన్ని తీసుకో తల్లి అంటున్నారు. అంటే నిజంగా జీవితంలో ఏదైనా కష్టం వస్తుంది అంటే దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ప్రతిఫలాన్ని అయితే అందిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా విని తెలుసుకుందాం. అది కూడా ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా రుద్రవరం అనే ఒక ఊరిలో దశరథ అనే ఒక రైతు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రాత్రనక పగలనక కష్టపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి పట్నం నుండి తిరిగి వస్తూ దశరథ ఇలా అనుకుంటూ వస్తాడు, అబ్బా, ఈరోజు బాగా ఆలస్యమైంది. పండించిన ధాన్యం ఎంత ధర చెప్పాలో కూడా మనం నిర్ణయించే పరిస్థితి లేదు. ఆ దళారీ వాడు ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు పట్టుకు రావడమే ఏంటో మరి ఈ రైతు బతుకు అని తిట్టుకుంటూ వచ్చాడు. అదే సమయంలోనే ఒక చెట్టు క్రింద ఒక వృద్ధుడు కూర్చొని అమ్మా, అబ్బా అంటూ ఎంతో అలసిపోయాను అంటూ బాధపడుతూ నీరసంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. తాత, ఎవరు నువ్వు? ఇక్కడ ఒక్కడివే ఉన్నావా ఏంటి? నీ వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అని అడుగుతాడు దశరథ. బాబు, నాకంటూ ఎవ్వరూ లేరు. అలా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఈరోజు ప్రయాణం చేస్తూ బాగా అలసటగా ఉండి ఇక్కడ కూర్చుండిపోయాను. ఆకలి వేస్తుందయ్యా. ఎంత కష్టం వచ్చింది తాత నీకు? ప్రస్తుతం నా దగ్గర తినడానికైతే ఏమీ లేదు. సరే, ఒక పని చెయ్యి, నా బండి ఎక్కు, మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ నీకు భోజనం పెట్టిస్తాను. తెల్లవారే లేచి నీ దారిన నువ్వు వెళ్దువు గాని. నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు బాబు. అలా వృద్ధుడు దశరథుడితో ఇంటికి చేరుకొని జరిగినదంతా కూడా తన భార్యకు చెప్తాడు దశరథ. ఏం పనులు చేస్తున్నావయ్యా నువ్వు? ఆ తాతను చూస్తుంటే రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు. అతని ఇంటికి తీసుకొస్తావా? ఏమైనా జరగరానిది జరిగితే అలా అనకే. అతడిని చూస్తుంటే ఎంత జాలేస్తుందో తెలుసా? ఒక రాత్రి భోజనం పెట్టి ఆశ్రయం ఇస్తే మన ఆస్తేమన్నా పోతుందా? మీరు ఇలాగే చెప్తారు. ఉండండి, భోజనం సిద్ధం చేస్తాను. అలా ఆ రోజు రాత్రి ఇద్దరు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. కొంతసేపు ఆ వృద్ధుడు తగ్గుతూ దశరథ, అయ్యా దశరథ అని పిలుస్తాడు. తాత, ఏమైంది? ఏంటి అంతలా దగ్గుతున్నావు? ఉండు, కొన్ని నీళ్ళు తెచ్చిస్తాను. బాబు, ఆగు, నాకు ఏం అక్కర్లేదు. ఇక నేను బతకనయ్యా. నా ఆయువు ఈ రోజుతో తీరినట్టుంది. అదేం మాటలు? మీకు ఏమీ కాదు, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను, ఉండండి. మీ మంచితనం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావయ్యా. ఇక నేను బతకను అని నాకు తెలుస్తుంది. సరే, జాగ్రత్తగా విను. ఇదిగో నీ సంచి తీసుకో. నేను నీకు ఇవ్వదగినది ఇదొక్కటి మాత్రమే అని ఆ తాత ప్రాణాలు వదులుతాడు. అది చూసిన దశరథ ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. తర్వాత తేరుకొని తన భార్యను పిలుస్తాడు. ఏమీ రాజ్యం, తాత చనిపోయాడు. ఏంటి, తాత చనిపోయాడా? నేను ముందే చెప్పాను కదా, కొన ఊపిరితో ఉన్నవాడిని ఇంటికి తీసుకొచ్చారు. చూడండి ఇప్పుడేం జరిగిందో. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఇతడి మనమే చంపాము అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి అండి? అమ్మో, నువ్వు నన్ను అలా భయపెట్టకే. హత్య నేర నా మీద వేస్తా? నేను అలా చేయలేదు కదా. ఆకలితో ఉన్నాడు కదా అని భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో కాస్త సలహా ఇవ్వు. చేసేది ఏముందండి? అర్ధరాత్రి కావచ్చింది. ఇప్పుడు ఎవరు కూడా మేలుకొని ఉండరు. ఈ శవాన్ని తీసుకెళ్ళి ఊరికి దూరంగా ఉన్న స్థలంలో పాతిపెట్టిరండి. ఎవరు చూడకముందే ఈ పని కానివ్వండి. సరే,
ఇప్పుడే అతని బండిలో తీసుకెళ్ళి పాతిపెట్టి వస్తాను. ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పకు. ఏం జరిగినట్టు ఉండు. అలా దశరథ తన బండిలో ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎవరు చూడని ప్రదేశంలో ఆ శవాన్ని పాతిపెట్టి తిరిగి ఇంటికి వస్తాడు. అమ్మయ్య, పని అయిపోయిందా? మంచిది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దారిన పోయేవాడిని నెత్తిన వేసుకొని ఇలా తీసుకురాకండి. అర్ధరాత్రి సమయం కాబట్టి సరిపోయింది. అదే ఉదయమే చచ్చి ఉంటే ఎంత ఇబ్బంది అయ్యేది ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. తాత మన ఇంటికి రావడం, చనిపోవడం, అతన్ని పాతిపెట్టడం అంతా అయోమయంగా ఉంది. అన్నట్టు ఈ సంచి నాకు ఇస్తానని చనిపోయే ముందు చెప్పాడు. చూడు ఈ సంచిలో ఏముందో. అప్పుడు తన భార్య రాజ్యం ఆ సంచిలో ఏముందో చూసి, ఇది దీపపు కుంది, దీపారాధన చేసుకునే కుందండి. ఇందులో ఒక తాటాకు కూడా ఉంది. ఈ రెండింటిని చనిపోయే ముందు బహుమతిగా ఇచ్చాడా? భలే ఉన్నాయండి ఈ బహుమతులు. అలా ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావే? అతడి దగ్గర ఉన్నవేవో ఇచ్చాడు. అవి బంగారం అనుకుంటున్నావా ఏంటి? ఇవి సంచిలో పెట్టుకొని తిరగడమే కాకుండా చనిపోయే ముందు వీటిని బహుమతిగా ఇవ్వడం బాగుందండి. తీసుకెళ్ళి బయటపడేయండి. ఇక దెప్పిపడము ఆపు. అయిపోయిందేదో అయిపోయింది. ఈ తాటాకు మీద ఏదో రాసి ఉంది. మనకేం అర్థం కావటం లేదు. ఇందులో ఏం రాసి ఉందంటావు? ఏముందండి, ముందుగా దీపం కుంది వెలిగించి ఆ తాటాపు ముక్క ఆ మంటలు అంటించి పొయ్యిలో వెయ్యమని ఉంటుంది. నిన్ను అడిగాను చూడు, అది నాది బుద్ధి తక్కువ. సరే, సమస్య తీరింది కదా, ఇక వెళ్ళి పడుకో. అలా ఆ రోజు రాత్రి వారు విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంటికి ఆ ఊరి గ్రామ పెద్ద దశరథ, పక్క ఇంటి వాడైన సింహాచలం ఇద్దరు కలిసి వస్తారు. దశరథ, ఓ దశరథ, బయటికి రా. బాబుగారు వచ్చారు. అడగండి. నేనే సాక్ష్యం. నేను కళ్ళారా చూశాను. నిలదీయండి. ఏమైందో? మనలో మన మాట ఏది తగ్గినా అందులో కొంత వాటా నాకు ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని సింహాచలం, ఆ ఊరి పెద్ద ఇద్దరు గుసగుసలాడుకుంటారు. సరే సరే దశరథ, నిన్న రాత్రి నువ్వు చేసింది మాకు తెలియదనుకున్నావా? దారిన పోయేవాడిని ఇంటికి తీసుకొచ్చి అతడిని చంపి అతని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని ఊరి చివరన ఆ శవాన్ని పాతి పెడతావా? నీకెంత ధైర్యం? అయ్యో అది కాదయ్యా, జరిగింది అసలు ఏమైందంటే అని జరిగిందంతా కూడా చెప్తాడు దశరథ. ఆ విధంగా ఆ శవాన్ని పూడ్చిపెట్టాను అయ్యా, అందులో నా తప్పేమీ లేదు గ్రామ పెద్దగారు అని అంటాడు. ఈ సింహాచలం చూపు ఎప్పుడు నా ఇంటి మీదనే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. ఇతడే మీకు లేనిపోనివన్నీ చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. నువ్వు తప్పు ఏమీ చేయలేప్పుడు ఉదయం అంతటికీ చెప్పి ఆ శవాన్ని పాతి పెట్టవచ్చు కదా. అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఎందుకు చేశావు? ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు ఏదో తప్పును దాచిపెడుతున్నావు అనిపిస్తుంది. మరి అలా చెప్తావా లేదా చెరసాల బంధించమంటావా? అది కాదండి, అలా అడగండి గ్రామ పెద్దగారు. ఆ ముసలివాడిని బండెక్కించుకొని ఇంటికి రావడం నేను కళ్ళారా చూశాను. అది కాకుండా ఆ ముసలి ఆవిడ చేతిలో ఏదో సంచి ఉంది. ఆ సంచిలో ఏదో విలువైన వస్తువులు వీళ్ళు దొంగిలించి ఆ వృద్ధుడిని చంపి రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పాతిపెట్టేశారు. నేను కళ్ళారా చూశాను. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అడుగుతాడు. సింహాచలం చెప్తుంది నిజమేనా? నిన్నే దశరథ, వీరు చెప్తున్నది నిజమేనా కాదా? ఆ వృద్ధుడు సంచి తీసుకొచ్చాడా లేదా? అవునయ్యా, ఆ వృద్ధుడు సంచి తీసుకొని వచ్చిన మాట నిజమే. కానీ అందులో ఏమీ లేదు. ఉండండి, ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తా. ఇదిగోనయ్యా ఈ సంచి. ఆ వృద్ధుడు తీసుకొచ్చింది. అవును గ్రామ పెద్దగారు, పాపం ఆ ముసలాయన రావడమే నీరసంగా ఉన్నాడు. వచ్చినప్పటి నుండి తగ్గుతూనే ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు కదా అని కాస్త భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పేవడం నా తప్ప చెప్పండి. సరే, ముందు ఆ సంచిలో ఏముందో చూడనివ్వండి. ఏంటివి? దీపపు కుందే, తాటాకు ఉన్నాయి. ఇవేనా ఈ సంచిలో ఉన్నవి? వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఇవేనయ్యా సంచిలో ఉన్నవి. కావాలంటే మా ఇంటిని సోదా చేసుకోండి, నీకే తెలుస్తుంది. నేను చెబుతున్నది నిజమేనయ్యా. మంచి చెయ్యబోతే ఇలా అత్యానీయం నా మీద వేస్తారు అని అనుకోలేదు. ఈ అనాథ శవం ఏంటి, ఎక్కడ అని పంచాయతీ పెడతారని భయంతో రాత్రికి రాత్రే ఆ వృద్ధుడిని పాతిపెట్టి రావాల్సి వచ్చింది. సరే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. వెళ్ళండి. ఆ గ్రామ పెద్ద సింహాద్రి తిరిగి అక్కడి నుండి వెళ్తూ, భలే వాడివిరా సింహాద్రి, నువ్వు ఏదో విలువైన బంగారం, వెండి లాంటివి దొరుకుతాయి అనుకుంటే దీపపు కుందే, తాటాకు ఉన్నాయి. వాటిని ఏం చేసుకుంటావని తిరిగి వాడికే ఇచ్చేసా. నీ వల్ల నా సమయం అంతా వృధా అయిపోతుంది. అయినా దశరథ మంచివాడని తెలిసి కూడా నీ మాటలు విని వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. అలా అంటావేంటి గ్రామ పెద్దగారు? అదే సమయంలో బంగారం కనుక ఉంటే
ఎంత లాభపడే వాళ్ళం. అయినా నేను చెప్పింది నిజమే కదా, కాకపోతే మన దురదృష్టం అందులో ఏమీ దొరకలేదు అని సింహాద్రి గ్రామ పెద్దలు మాట్లాడుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు. ఇక దశరథ భార్య రాజ్యం ఇలా అంటుంది, ఏంటండి ఇది ఇలా జరిగింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ సింహాద్రి చేసిన పడే వల్లనే అసలు ఎప్పుడు చూశాడు తాత మన ఇంటికి వచ్చినప్పుడు తిరిగి తాత చనిపోయాక నేను వెళ్ళి ఆ శవాన్ని పూడ్చేంతవరకు పూసగుచ్చినట్టు చెప్పాడు. వాడికి ఇంకేం పని ఉంది? ఒకటే పని, మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, వాడి ఇంట్లో కంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అని తెలుసుకోవడమే ముఖ్యం. అవునే, పని పాట లేని విధవ. అది సరే కానీ ఆ తాత దీపక్ కొంది తాటాకు సంచిలో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడంటావు? అందులో ఏదో మర్మం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏముంటుందని? అతడికి ఊరు ఇల్లు ఏమీ లేవు కదా. ఎక్కడైనా విశ్రాంతి తీసుకునేటప్పుడు వండుకోవడానికి దీపక్ ఉంది, పొయ్యి వెలిగించడానికి తాటాకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అనుకుంటా. అదేంటి, తాటాకు ఎక్కడ దొరకదా ఏంటి? సంచిలో పెట్టుకొని తిరగాల? అది కాదు కానీ ఆ తాటాకు మీద ఏదో రాసి ఉంది అని చెప్పాను కదా, అది మన భాషలో లేదు. ఆ భాష కనుక మనకు తెలిస్తే అందులో ఏముందో తెలుస్తుంది. ఒక పని చేయండి, మన ఊరి పంతులు గారు ఉన్నారు కదా, ఆ తాటాకు తీసుకెళ్ళి చూపించండి. దాని మీద ఉన్న అక్షరాలు అతడికి తెలుస్తాయేమో కనుక్కోండి. లేకపోతే ఆ తాటాకును అక్కడే పడేసి రండి. సరే, ఇప్పుడు మంచి సలహా ఇచ్చావు. వెంటనే వెళ్ళి ఆ పంతులు గారికి చూపించి వస్తాను. అవును, ఒకసారి సింహాద్రి గారు ఇక్కడెక్కడైనా ఉన్నాడేమో చూడు. వాడు మన మాటలు వింటున్నాడేమో. లేదులేండి, గ్రామ పెద్దతో కలిసి వెళ్ళాడు కదా. మీరు వెళ్ళండి. అలా దశరథ ఆ తాటాకును పట్టుకొని ఆ ఊరి పంతుల దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. అయ్యగారు, ఇది చూడండి, నిన్న రాత్రి నాకు ఇది దొరికింది. దీనిపైన ఏదో రాసి ఉంది. నాకు అక్షరాలు అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందేమో చూడండి. ఏమో, కాస్త చూసి చెప్పండి అయ్యా. ఒరేయ్ దశరథ, ఇందులో రాసింది తెలిస్తే ఎగిరి గంతేస్తావురా. కానీ ఏం లాభం? అదేంటండి, వినగానే ఎగిరి గంతేస్తావంటున్నారు, ఇంతలోనే ఏం లాభం అంటున్నారు? అసలు ఏముంది అందులో? ఇందులో ఏం రాసి ఉందంటే, దీనితో పాటు ఒక పంచలోహాలతో చేసిన దీపం ఉంటుందంట. ఆ దీపాన్ని అర్ధరాత్రి వెలిగించి ఆ వెలుతురులో 5 తాటాకులో ఉన్న చదివితే భూమి ఒక్కసారిగా తెరుచుకొని మనకు డబ్బు, మణిమాణిక్యాలు ఉన్న నిధిని దొరుకుతుందంట అని రాసి ఉందిరా. కానీ మన దగ్గర తాటాకు ఒక్కటే ఉంది కదా. అయ్యా, మీరు చెప్పిన దీపపు ఉందే నా దగ్గరే ఉంది. దీంతో పాటు అది కూడా నాకు దొరికింది. అసలు ఏం జరిగిందంటే అని ఆ వృద్ధుడు తన ఇంటికి ఏ విధంగా వచ్చాడో, ఎలా చనిపోయాడో, ఏ విధంగా తనకు ఆశ్రయం దొరికిందో ఇప్పుడు పూర్తిగా వివరిస్తాడు. అలా ఆ తాత తను చనిపోయే ముందు తన సంచి నాకు ఇచ్చి చనిపోయాడు. ఆ సంచిలో దీపపు ఉంది, ఈ తాటాకు ఉంది. అయితే నీ దగ్గర దీపపు కొందే ఉందన్నమాట. చాలా మంచిది. అయితే ఈ అర్ధరాత్రి నువ్వు ఈ దీపాన్ని తీసుకొని నా దగ్గరికి రా. ఆ దీపాన్ని వెలిగించి ఈ తాటాకులో ఉన్న మంత్రాన్ని చదువుతూ అప్పుడు ఏం జరుగుతుందో నీకు స్వయంగా చెబుతూ కానీ చూడు. ఈ విషయం నీకు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడు. ఎవరికైనా తెలిస్తే మనకే ప్రమాదం. సరేనయ్యా, అర్ధరాత్రి ఆ దీపం కొంది పట్టుకొని మీ దగ్గరికి వస్తాను. అలా ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన భార్యకు చెప్తాడు. అయితే ఆ తాత మనకు మంచి చేయాలని ఈ 2 ఇచ్చి వెళ్ళాడనమాట. అయితే ఏది ఆ తాటాకు ఎక్కడుంది? ఆ తాటాకు పంతుల దగ్గరే ఉంది. రాత్రి దీపాన్ని తీసుకొని నేనే వెళ్ళాలి. ఆ పంతులు గారు మనల్ని మోసం చేయడు కదా. పంతులు గారు చాలా మంచివారే, అలా చేయర్లే. పైగా దీపం మన దగ్గర ఉండగా ఒట్టి తాటాకు ఏం చేసుకుంటాడు చెప్పు. ఈ అర్ధరాత్రి చూడాలి ఏం విచిత్రం జరగబోతుందో. జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఆ సింహాద్రి గారు వెళ్ళేటప్పుడు చూస్తాడేమో. అసలే వాడి కళ్ళు మన ఇంటి మీదనే ఉంటాయి. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని నాతో అన్నాడే పంతులు గారు. జాగ్రత్తగా పెట్టాను. అలా దశరథ ఆ రోజు అర్ధరాత్రి దీపాన్ని పట్టుకొని పంతుల దగ్గరికి వెళ్తారు. ఆ దీపాన్ని తీసుకున్న పంతులు అందులో నూనె పోసి వెలిగిస్తాడు. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత తాటాకు మీద ఉన్న అక్షరాలను ఆ కాంతిలో చదువుతాడు. అయ్యా చూడండి, అక్కడ ఉన్న పెద్ద చెట్టు ఊగుతుంది. అయ్యో, పడిపోయిందండి. పద వెళ్దాం. చూసావా, ఇక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడి భూమి తెరుచుకుంది. కొన్ని మెట్లు కూడా కనబడుతున్నాయి. వెళదామా లోపలికి? ఇక్కడ ఉండి ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? పద, మెట్ల మార్గంలో కిందికి వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి భూమిలోకి దిగుతారు. అక్కడ వారికి ఒక పెద్ద ఖజానా కనబడుతుంది. ఆహా, ఎంత బంగారం, ఎన్ని వైడూర్యాలు! ఎంతవరకు నా జీవితంలో ఇలాంటివి చూడనే లేదు. ఇంత బంగారం చూస్తానని కలలో కూడా ఊహించలేదు. పంతులు గారు,
ఇదంతా మీ దయవలనే. ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటావా? త్వరగా కానివ్వు. దీపంలో నూనె అయిపోయి కాలిపోకముందే మనం ఇక్కడ నుండి బయటపడాలి. అత్యాశ పడకుండా 2 మూటల్లోకి వచ్చిందంతా సర్దుకున్నాం. ఆ తర్వాత బయటకు వెళ్దాం. అయితే ఇదంతా తీసుకెళ్ళడం కుదరదా? 2 సంచులు మాత్రమే మనకు దక్కుతాయా? ఇప్పుడు మనం చెప్పింది అర్థం కాలేదా? 2 సంచులు నింపుకొని వెళ్దాం. తర్వాత కావాలంటే మళ్ళీ మనం దీపం వెలిగించి కావలసినంత తీసుకెళ్ళవచ్చు. త్వరగా కానివ్వు. అలా వారిద్దరూ 2 సంచులలో బంగారం తీసుకొని బయటకి వస్తారు. సరే, నీకు దక్కాల్సింది దక్కింది కదా, ఇక నేను దీపం ఆర్పేస్తున్నాను. అలా పంతులు గారు దీపం ఆర్పేయగానే భూమి మూసుకుపోయి మళ్ళీ ఆ చెట్టు యథాస్థానంలో నిలబడుతుంది. అదే ఇదంతా చూస్తే చాలా వింతగా ఉందండి. దీపం వెలిగించి మంత్రం చదవటం ఏంటో, భూమి తెరుచుకోవడం ఏంటో, బంగారం మన సంచిలో నింపుకొని రావడం ఏంటో అంతా కూడా నాకు ఒక కలలాగా ఉంది. సరే, నీ సంచి తీసుకొని నువ్వు వెళ్ళు, నేను కూడా వెళ్తాను. 2 రోజుల వరకు ఏమీ తెలియనట్టు ఉందాం. ఆ తర్వాత మనకు కావలసినంత కొద్ది కొద్దిగా తీసుకుందాం. ఇక వెళ్దామా? వెళ్దాం కానీ తాటాకు మీ దగ్గర ఉంచుకొని దీపాన్ని మాత్రం నాకివ్వండి. 2 వస్తువులు ఇద్దరి దగ్గర ఉంటే మంచిది కాదు కదా. ఏది జరిగినా ఇద్దరికీ తెలుస్తుంది. ఏమంటారు? నువ్వు గట్టికుడివే, నువ్వన్నది కూడా నిజమే. ఇద్దరి ప్రమేయం లేకుండా మంత్రం చదవడం కుదరదు. దీపాన్ని నువ్వు తీసుకెళ్ళు, తాటాకు నేను తీసుకెళ్తా. అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. భార్యకు తెచ్చిన బంగారం అంతా కూడా చూపిస్తాడు. అయ్యో, అనవసరంగా నేను ఆ తాతని తిట్టుకున్నాను. మనకు ఎంత మంచి చేశాడండి. ఇంత బంగారాన్ని మన జీవితం అంతా కూడా కష్టపడిన సంపాదించలేము. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదే కాదు రాజ్యం, మనకు కావలసినప్పుడల్లా కూడా మనకు కావలసినంత బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు. అక్కడ పెద్ద ఖజానానే ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు. సరేనా? సరేనండి. కానీ మీరు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఆ సింహాద్రి గారిని చూడలేదు కదా. ఆ జాగ్రత్తలు నేను తీసుకున్నానులే, నువ్వేమీ కంగారు పడకు. ఒరే దశరథ, ఒరే దశరథ, బయటికి రా. అదేంటి ఈ సమయంలో గ్రామ పెద్ద వచ్చాడు? నేను వెళ్ళడం రావడం ఆ సింహాద్రి గారు చూశాడా ఏంటి? ఒరే దశరథ, వినబడుతుందా లేదా? నువ్వు బయటకి వస్తావా, నన్నే లోపలికి రమ్మంటావా? అయ్యో, విషయం వాళ్ళకి తెలిసినట్టుందండి, మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అయ్యా గ్రామ పెద్దగారు, ఏంటి ఇలా వచ్చారు? నువ్వు ఆ పంతులు కలిసి చేసింది నాకు తెలియదనుకుంటున్నారా ఏంటి? ఎక్కడ్రా బంగారం, ఏది చూపించు. అయ్యా, అసలు ఏం జరిగిందంటే అని తన దగ్గర ఉన్న తాటాకు మీద రాసినది పంతులు గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. అది జరిగిన పంతులు అవి అక్కడ జరిగిందంతా కూడా పూర్తిగా చెప్పేస్తాడు. దశరథ, ఆ విధంగా కొంత బంగారాన్ని తీసుకొని వచ్చామయ్యా. మీకు కావాలంటే మీరు కూడా ఖజానాలోని బంగారం తీసుకోవచ్చు. బంగారం అంతా ఆ ఖజానాలో ఉంది. అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు. నేను చెప్పాను కదా గ్రామ పెద్దగారు, ఒట్టి చేతులతో వెళ్ళి పెద్ద మూటతో వచ్చాడు అని. చూసారా? ఖజానానే సొంతం చేసుకోవాలని చూశారు వీడు ఆ పంతులు కలిసి. సరే, నేను అర్ధరాత్రి వస్తానని పంతులు గారికి కబురు పంపు. మన ముగ్గురు కలిసి ఈ రాత్రికి మీరు వెళ్ళిన చోటుకి వెళ్దాం. అలా ముగ్గురు కలిసి దీపాన్ని తీసుకొని ముందు రాత్రి చేసినట్టే పంతులు గారు దీపాన్ని వెలిగించి మంత్రాన్ని చదువుతాడు. చెట్టు పడిపోయి భూమి చీల్చుకొని అక్కడ ఒక మెట్ల మార్గం ఏర్పడుతుంది. పదండి వెళ్దాం. ఆహా, ఎంత ఖజానా దాగి ఉంది ఇక్కడ. ఇదంతా మన సొంతం అయితే ఎంత బాగుండు. పట్టండి, మొత్తం బంగారం బయటకి చేరవేద్దాం. గ్రామ పెద్దగారు, సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్ళాలి. దీపం ఆరిపోయేలోపు మనం వెళ్ళకపోతే అందరూ ఈ భూమిలోనే సమాధి అవ్వవలసి వస్తుంది. దీపంలో నూనె చాలా ఉంది, ఇంకా చాలా సమయం వెలుగుతుంది. కంగారు ఏమీ లేదు. ఇప్పటికే మీరు 2 సంచుల బంగారం తీసుకున్నారు గ్రామ పెద్దగారు. మనం బయటకు వెళ్ళడం మంచిది. మీకు అంతగా భయం వేస్తే మీరు వెళ్ళండి. మేము ఇంకాస్త బంగారం తీసుకొని బయటికి వస్తాం. మాకు ఎక్కువ బంగారం దక్కుతుందని మీ ఇద్దరికి కుళ్ళుగా ఉందా? అలా పంతులు దశరథ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అప్పుడే జోరుగా గాలి వీస్తుంది. వెంటనే దీపం ఆరిపోయి భూమి మూసుకుపోతుంది. అప్పుడు గ్రామ పెద్ద సింహాద్రి భూమిలోనే సమాధి అయిపోతారు. అయ్యా, మళ్ళీ దీపం వెలిగించి వారిని బయటకు తీద్దామయ్యా. ఒక్కసారి దీపం మారిన తర్వాత మళ్ళీ దీపం వెలిగించాలి అంటే కనీసం మనకు 15 రోజుల సమయం అయినా కావాలి. పైగా భూమి ఇక్కడే చీలుతుంది అన్న నమ్మకం కూడా లేదు. వారికి అప్పటికే హెచ్చరిస్తూనే ఉన్నాను కదా, వారి అత్యాశే వారిని సమాధి చేసింది.
ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. వచ్చిన దాంతో సంతోషపడి మనం కూడా ఈ ఖజానా గురించి మర్చిపోదాం. నేను ఇప్పుడే ఈ తాటాకుని కాల్ చేస్తున్నాను. మీరన్నది నిజమే. మనం ఆ ఖజానాని చూసి అత్యాశపడే అవకాశం ఉన్నది. దీపం కుందును కూడా నేను ఈ సముద్రంలో పడేస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ కూడా చెప్పవద్దు. ఈ రాత్రికి నువ్వు ఇక్కడికి రాలేదు. నేను ఏం మంత్రము చదవలేదు. అంతే. మిగతా గ్రామస్తులలాగా మనకు వీరిద్దరు ఏమయ్యారో తెలియదు. అంతే, సరేనా? అలా అత్యాశకు పోయి భూమిలో సమాధి అయిపోతారు ఆ ఇద్దరు. చూసారా? ఈ కథను బట్టి బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం, మన 100 జన్మల అదృష్టం కలిసి వస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుస్తాడు ఆ భగవంతుడు. ఒక అద్భుతాన్ని మన జీవితంలో చూపిస్తాడు. అలాగే మనం ఇప్పుడు పడుతున్న కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా ఈరోజు మనం పడే కష్టానికి బాబాగారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి జవాబు చెప్తాడు. ఈరోజు ఒక కష్టం నుంచి బయటపడడానికి ఎన్నో సమస్యలు మనకు ఎదుర్కొంటూ ఉంటాము. కాకపోతే ఆ సమస్యల నుండి బయటపడేయడానికి బాబాగారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మనకు కావలసినదల్లా కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం, భక్తి శ్రద్ధలతో మనం ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. ఏ భగవంతుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప గాథ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయి.